then the last request is, do not lead us into temptation. చివరి విన్నపాన్ని మనం చూసినట్లయితే శోధనలోనికి మమ్మల్ని తేవద్దు. What does that mean? God will not allow us to be tempted beyond our ability. దీని అర్థం ఏంటంటే మన సామర్థ్యమునకు మించి మనం సహింపగలిగిన దానికంటే ఎక్కువగా దేవుడు మనల్ని శోధింపబడనివ్వడు. But it's good for us to pray that. కానీ దాని గురించి ప్రార్థన చేయటం మంచిది. It's good for us to recognize that some temptations are way beyond our ability to cope with. కొన్ని శోధనలు మనం సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఉంటాయి అని మనం గుర్తు చేసుకోవటం మంచిది. We know that God will not allow us to be tested beyond our ability. మనం సహింపగలిగిన దానికంటే ఎక్కువగా మనల్ని శోధింపబడినవాడు దేవుడు, దాన్ని అనుమతించడు, అది మనకు తెలుసు. But we need to pray, Lord, don't lead me into temptation that is too strong for me. కానీ మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నేను సహింపగలిగిన దానికంటే ఎక్కువైన శోధనలోనికి నన్ను అనుమతించొద్దు. But deliver me from evil. దుష్టుని నుండి నన్ను విడిపించు. In there I'm expressing a humble position saying, I do not know how to overcome this temptation. దీని ద్వారా నేనేం చెప్తున్నాను అంటే నన్ను నేను తగ్గించుకొని ఈ శోధనను ఏ విధంగా తప్పించుకోవాలో కూడా నాకు తెలియదు అని నేను చెప్తున్నాను. I don't have the ability to overcome this temptation. ఈ శోధనను జయించే సామర్థ్యం నాకు లేదు. So Lord, my Father, please don't lead me into something too strong for me. ఓ ప్రభువా, ఓ తండ్రి, నాకంటే ఎంతో బలమైన శోధనను నాకు అనుమతించొద్దు. I'm expressing my inability there. నాకు సామర్థ్యం లేదు అని నేను అక్కడ చెప్తున్నాను. I'm expressing my helplessness. నా నిస్సహాయత నేను వ్యక్తం చేస్తున్నాను. That's a good attitude to have towards temptation. శోధన పట్ల మనకు ఉండవలసిన మంచి వైఖరి అది. We are not to think that we are strong enough to overcome temptation. That's the reason many people don't have victory over sin. ఆ శోధన కంటే నేను బలవంతుణ్ణి, ఆ శోధన నేను జయించగలను అన్న వైఖరిని మనం కలిగి ఉండకూడదు. అందుకే అనేక మంది పాపాన్ని జయించలేక ఓడిపోతున్నారు. The reason most Christians are defeated by sin is they have too much self-confidence. అనేక మంది క్రైస్తవులు పాపంలో ఎందుకు ఓడిపోతున్నారంటే వాళ్ళ మీద వాళ్ళకి ఎంతో నమ్మకం ఉంది, వాళ్ళ శక్తి మీద వాళ్ళకి ఎంతో నమ్మకం ఉంది. They think they have the ability. They think a little more good resolutions, gritting your teeth, and we'll overcome. No, you won't. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళకి సామర్థ్యం ఉందని, ఇంకొంచెం గట్టిగా పళ్ళు కొరికి తీర్మానం తీసుకుంటే నేను జయించవచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. We have to acknowledge, Lord, don't lead me into temptation too strong for me. ఓ ప్రభువా, నాకంటే ఎంతో బలమైన శోధనను నాకు అనుమతించొద్దు అని ప్రార్థన చేయాలి. And when I face any temptation, you deliver me from evil. ఓ ప్రభువా, నేను ఏ శోధన ఎదుర్కొంటున్నా కానీ దుష్టుని నుండి నన్ను తప్పించండి. Because I cannot overcome evil on my own. ఎందుకంటే దుష్టత్వాన్ని నా సొంత శక్తితో నేను జయించలేను. If only we would recognize that evil is far too strong for us, even this matter of forgiving others. దుష్టత్వం అనేది మనకంటే ఎంతో శక్తివంతమైంది అని మనం గుర్తించినప్పుడు ఇతరులను క్షమించే విషయంలో కూడా, If you find it difficult to forgive somebody, and that can happen sometimes, ఒక్కోసారి ఇతరులను క్షమించడం కూడా కష్టంగా ఉంటుంది, కొన్నిసార్లు అలా జరుగుతుంది. somebody has done such terrible harm to you or to your family, ఇతరులు నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఎంతో భయంకరమైన హాని చేశారు. and you find it very, very difficult to forgive that person ఆ వ్యక్తిని క్షమించడం నీకు ఎంతో ఎంతో కష్టంగా ఉంది. for what evil that person has done, maybe some permanent damage. ఆ వ్యక్తి చేసిన దుష్టత్వాన్ని బట్టి లేక ఆ వ్యక్తి చేసిన శాశ్వతమైన నష్టాన్ని బట్టి has been done to you or your family members by something that some person did. నీకో నీ కుటుంబ సభ్యులకో వాళ్ళు చేసిన దాన్ని బట్టి How are you going to forgive him? మరి ఆ వ్యక్తిని నువ్వు ఎలా క్షమిస్తావు? You can ask God for grace. Lord, please help me. Deliver me from this evil. ప్రభువా, కృపను దయచేయమని ప్రభువుని వేడుకోవాలి. ప్రభువా, ఈ దుష్టత్వం నుండి నన్ను విడిపించండి అని అడగాలి. Of an unforgiving spirit. I don't have the ability to forgive this person, but I ask you to help me to forgive him. ఓ ప్రభువా, ఈ క్షమించలేని ఆత్మ నుండి నాకు విడుదల దయచేయండి. ఆ వ్యక్తిని నేను క్షమించాలనుకుంటున్నాను కానీ క్షమించలేకపోతున్నాను. క్షమించడానికి కావాల్సిన కృప నాకు దయచేయండి. Prayer is an expression of our weakness and our helpless dependence upon God. మన బలహీనతను, మన నిస్సహాయతను దేవుని దగ్గర వ్యక్తం చేయటమే ప్రార్థన అంటే. And faith is the confidence that God will help me. దేవుడు నాకు సహాయం చేస్తాడు అని నమ్మటమే విశ్వాసం. Because he is my Father who is in heaven. ఎందుకంటే పరలోకమందున్న నా తండ్రి దేవుడు. He sent his son to die to free me from all my sins
నా పాపములన్నిటి నుండి క్షమించి విడిపించటానికి తన సొంత కుమారుణ్ణే ఆయన పంపించాడు. How much more? Romans 8:32 says, if he gave his son to free you from all your sins, how much more he will give you everything that you need along with him. రోమా 8:32లో ఈ విధంగా చెప్పబడింది, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. And then the prayer concludes with, in Matthew 6 and verse 13, ఆ తర్వాత మత్తయి సువార్త 6:13 ప్రార్థన ఈ విధంగా ముగించబడింది. for thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. మత్తయి సువార్త 6:13 ప్రార్థన ఈ విధంగా ముగించబడింది, రాజ్యము, బలము, మహిమ నీవై ఉన్నవి. ఆమేన్. So this is very important that we conclude our prayer like this and say, Lord, at the end of it all, ఈ విధంగా మన ప్రార్థన ముగించడం ఎంతో మంచిది. ప్రభువా, ఇదంతా జరిగిన తర్వాత, when you've answered my prayer, when you've done everything that I asked you for, నీవు నా ప్రార్థనకు జవాబిచ్చిన తర్వాత, నేను అడిగినవన్నీ నీవు చేసిన తర్వాత, I want to acknowledge, first of all, I want to acknowledge that the kingdom is yours. మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే, రాజ్యము నీదే. It is your kingdom that I seek. నీ రాజ్యాన్ని నేను వెతుకుతున్నాను ప్రభువా. And the power is yours. I don't have power బలమంతా నీదే, నాకు ఎటువంటి బలం లేదు ప్రభువా. to be able to live this life. I don't have power to overcome sin. I don't have power. The power is yours. ప్రభువా, నేను ఇక్కడ జీవించాలంటే పాపాన్ని జయించే శక్తి, బలము నాకు లేదు, బలమంతా నీదే. And when I do overcome sin, the glory will also be yours. నేను పాపమును జయించిన తర్వాత మహిమంతా కూడా నీదే. And then the prayer concludes with Amen. ఆ తర్వాత ప్రార్థన ఆమేన్ అని ముగించబడుతుంది. Amen means it will be so. ఆమేన్ అంటే అలా జరుగునుగాక. Jesus placed a great importance on prayer. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థనకి ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. One of the things he said in Luke chapter 18 and verse 1 was, men should always pray. లూకాసు వార్త 18:1 యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్పారు, మనుషులు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి and not give up. Luke chapter 18 and verse 1, he said, men ought always to pray and not lose heart. విసుకక నిత్యం ప్రార్థన చేయాలి. లూకా 18:1 యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని. Not get discouraged. నిరుత్సాహపడకూడదు, నిరాశపడకూడదు. The only two parables he gave on prayer spoke on persistence. ప్రార్థన గురించి విడవక ప్రార్థన చేయటానికి చెప్పిన 2 ఉపమానాలు ఇవి. One was the widow who went to a judge in Luke 18 verse 1 to 8. ఒక ఉపమానంలో ఒక విధవరాలు విడవక ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్తూ ఉంది. keeping on asking until she got justice against her enemy. తన శత్రువు తనకు చేసిన అన్యాయాన్ని బట్టి దానికి సంబంధించిన న్యాయం విషయంలో న్యాయాధిపతి దగ్గరకు జవాబు వచ్చే వరకు వెళ్తూనే ఉంది. And that is a prayer for overcoming Satan and the lusts in our flesh. సైతాన్ని జయించటానికి, మన శరీర దురాశలను జయించటానికి చేయవలసిన ప్రార్థన అది. And the other parable is in Luke chapter 11 ఇంకొక ప్రార్థన ఏంటంటే లూకాసు వార్త 11 ఉంటుంది. and verses 5 to 13, where Jesus was speaking about asking God for bread. 5 నుండి 13 యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్తున్నారు, ఇతరుల అవసరాల నిమిత్తం, ఇతరులకు కావలసిన ఆహారం నిమిత్తం అడగటం గురించి, for strength and gifts to help another person who's in need who comes to us. అవసరంతో మన దగ్గరికి వస్తున్న వ్యక్తి యొక్క అవసరాలు తీర్చబడటానికి, వాళ్ళకి కావాల్సిన ఆహారం దయచేయటానికి. And there again, this emphasis on persistence. The person keeps on knocking. అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు విడవక ప్రార్థన చేయాలని చెప్తూ ఉన్నారు, తట్టుతూనే ఉండాలని చెప్పారు. Until he gets that bread. ఆ ఆహారము ఆయనకు వచ్చు వరకు కూడా తట్టుతూనే ఉండాలి. So in prayer, we see the total teaching of Jesus is never give up. God is your Father. కాబట్టి ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేది ఏంటంటే, విడవక ప్రార్థన చేయాలి. దేవుడు నీకు తండ్రిగా ఉన్నాడు. He will meet your need. He'll overcome the enemy for you. ఆయన నీ అవసరాన్ని తీరుస్తాడు, నీ శత్రువు మీద నీకు జయాన్నిస్తాడు. And he'll give you all that you need to bless others. ఇతరులను ఆశీర్వదించడానికి నీకు అవసరమైన వాటన్నిటిని ఇస్తాడు. So we need to go to God in prayer in faith, ప్రార్థనలో నమ్ముతూ విశ్వాసంతో మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. believing
that He will give us what we ask for మనము ఏవైతే అడిగామో ఆయన మనకు దయచేస్తాడని మనం నమ్మాలి, for His glory. ఆయన మహిమ నిమిత్తం. Amen. ఆమేన్. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకమందున మా తండ్రి, as we consider this very important passage on how you taught us to pray, ఓ ప్రభువా, మీరు మాకు నేర్పిన ఈ ప్రార్థన యొక్క వాక్య భాగాన్ని మేము చూస్తూ ఉన్నప్పుడు help it to become a reality in our lives. మా జీవితంలో ఇది వాస్తవంగా మారటానికి సహాయం చేయండి. We humbly ask దీనులమై మేము వేడుకుంటున్నాం. in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.